ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల దేవా మీకే వందనాలు, కృపగల దేవా మీకే వందనాలు. తండ్రి, వాక్యం ధ్యానించుకోవడానికి మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు స్తోత్రం నైనా. మేమేం నేర్చుకోవాలని మీరు అనుకుంటున్నారో అవన్నీ మాకు నేర్పించమని, నన్ను మీ బోరుగా వాడుకోమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు అందరికీ తెలిసిన ఒక ఇన్సిడెంట్. యేసు ప్రభు సిలువకు పోకముందు యెరూషలేమును జయప్రవేశం చేసిన సందర్భం ఇది. దీంట్లో యేసు ప్రభు గాడిదనెక్కి వచ్చినట్లుగా రాయబడింది. ఆ గాడిద ఏంటి? గాడిదను మనతో పోల్చుకుందాం. మన మీద ఆయన నెక్కించుకొని వెళ్తున్నామా లేదా ఒకసారి మనం ఆలోచిద్దాం. ఈ సంఘటన మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. నేను మత్తయి 21:1-10 వరకు ఉన్న వాక్య భాగాన్ని నేను చదువుతుండగా మీరు జాగ్రత్తగా వినండి. అందరికీ తెలిసిందే కదా అని నిర్లక్ష్యం చేయొద్దండి. మనకి తెలిసిన విషయాల్లో కూడా ఎన్నో విషయాలు మనం గుర్తించలేకపోవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికప్పుడు నూతన పరుస్తూ ఉంటాడు వాక్య భాగాన్ని. మరి ఆయన చెప్పినట్లుగా మనం అర్థం చేసుకుందాం. తర్వాత యెరూషలేమునకు సమీపించి యేసుప్రభు గురించి చెప్పబడింది. ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూసి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెలుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనపడను. వాటిని విప్పి నా ఎద్దుకు తోలుకొని రండి. ఎవడైనాను మీతో ఏమైనాను అనిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ ఎద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తె చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహంలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చి వాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేముకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. ఈ వాక్య భాగాన్ని మనము కొద్దిసేపు ధ్యానించుకుందాం. ఈ వాక్య భాగంలో ఈ సంఘటనలో సువార్తికులు అందరూ రాశారు. ఇది యేసు ప్రభువుకు ఆయన యందు విశ్వసించిన వారికి అందరికీ ప్రాముఖ్యమైంది. దశమ దినాన వధింపబడబో బలి పశువును ప్రదర్శించే దినమంది. అంటే ఇంతవరకు యేసుప్రభు పరిచర్యలో తను ప్రత్యక్షపరచుకోలేదు. అంటే సమయం ఆసన్నమయ్యేంత వరకు ఏది జరగదు దేవుడి విషయంలో. ప్రతిదీ తను అనుకున్న ప్రకారము, ప్రవచించిన ప్రకారము, ప్రవచనాత్మకంగా అన్నీ జరుగుతాయి యేసుప్రభు జీవితంలో. మనము మొదటి నుంచి మనం గమనిస్తే ఆయన జననం నుంచి మరణ పునరుత్థానాలు, తర్వాత రెండవ రాకడ గురించి కూడా ప్రవక్తల ద్వారా దేవుడు చెప్పి పంపించాడు. అది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు కాబట్టి మనకు చాలా విషయాలు తెలియదు. మనలాగనే యూదులు కూడా ధర్మశాస్త్రంలో రాసినది విషయాలన్నీ వాళ్ళకి తెలుసు కంటత. అయినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు, దేవుని యేసుప్రభువుని అంగీకరించలేదు, తృణీకరించారు. పైగా ఆయనను సిలువ వేశారు, ఆయనను మెస్సయ్యగా అంగీకరించలేదు. యేసుప్రభు పరిచర్య ప్రారంభం నుంచి 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడని మనకు తెలుసు. ఈ 3.5 సంవత్సరాల పరిచర్యలో ప్రతి బోధ, ప్రతి అద్భుతము, అన్ని విషయాల్లో కూడా శాస్త్రులు, పరిసయ్యులు ఆయన వెంబడే ఉన్నారు. ఎందుకున్నారు అంటే ఆయనను అప్రిషియేట్ చేయడానికి కాదు. ఈయనేంటి స్పెషల్గా ఉన్నాడు, ఈయన బోధలు స్పెషల్గా ఉన్నాయి, ఈయనను ఎలాగా ఇరికించాలి, ఎలాగ పట్టుకోవాలి, ఎలాగా ఈయనను ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఆపాలి అనే ఉద్దేశంతో ఆయన వెంబడిస్తూ ఆయన చెప్పిన మాటలన్నీ వింటూ వచ్చారు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇంతవరకు ఆయన తాను దేవుని కుమారుడనని ప్రత్యక్షపరచుకోలేదు. అద్భుతాలు చేసినప్పుడు దేవుని కుమారుడని కొంతమంది కనుగొన్నా కూడా వాళ్ళకు చెప్పొద్దని చెప్తాడు, ఇంకా సమయం రాలేదు అని. శిష్యులకు కూడా
బోధించారు, కొంతమందికి అర్థమైంది, కానీ ఇప్పుడు సమయం రాలేదు అని చెప్పి ఆయన చెప్పొద్దంటాడు. ముఖ్యంగా రూపాంతర కొండ మీద ఆయన అంతరంగిక శిష్యులు పేతురు, యోహాను, యాకోబులు వాళ్ళు చూశారు, దేవుని మహిమ చూశారు, దేవుని కుమారుడు అని చెప్పడము విన్నారు. అయినా కూడా వాళ్ళని కూడా ఇంకా చెప్పొద్దు అని చెప్పారు. ఎందుకంటే ప్రతిదీ సమయం ప్రకారం చేస్తున్నాడు యేసుప్రభు, ప్రవచనాత్మకంగా జరిపిస్తున్నాడు. ఇక్కడ జకర్య ప్రవక్త చెప్పిన ప్రవచనం ప్రకారం ఇక్కడ జరుగుతూ ఉంది అని మనం తెలుసుకోవచ్చు. ఆయనను విశ్వసించిన వారందరూ గుర్తించాలి, ఆయనను బాప్తిస్మిచ్చి యోహాన వధింపబడటకు తేబడిన గొర్రెపిల్ల, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, లోకపాపను మోసుకొని పోవు గొర్రెపిల్ల అని పరిచయం చేసినాడు. కానీ అందరూ గ్రహించలేకపోయారు. తనను తాను ఇంట్రడ్యూస్ కూడా చేసుకున్నాడు కొన్ని సందర్భాల్లో, నేను దేవుని కుమారుడును అని. అయినా కూడా గుర్తించలేకపోయారు. ఇక్కడ మాత్రం ఇంకా సమయం ఆసన్నమైంది. ఆయన మెస్సేయగా వచ్చిన దేవుని కుమారుడు అని గుర్తించుటకు వీలుగా ఆయన గాడిదనెక్కి యెరూషలేముకు జయప్రవేశం చేస్తూ ఉన్నాడు. యేసుప్రభు వధింపబట్టుకు సిద్ధంగా ఈ లోకానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల కాబట్టి తనను తాను నిర్దోషిగా ప్రదర్శించుకున్నట్టుకై యెరూషలేముకు ప్రవేశించాడు. ఆయన యెరూషలేముకు ప్రవేశించినప్పుడు పట్టణమంతయు ఆయన ఎవరో అని కలవరపడెను. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా 21:10 ఆ వచనం మనం చదువుకున్నాం. అందరూ ఎవరు ఈయన అని కలవరపడ్డారంట. ఆయన జన్మించినప్పుడు కూడా హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేం వారందరినూ కలవరపడిరి అని మత్తయి 2:3 వ్రాయబడి ఉంది. యేసుప్రభు బెత్పగేకి వచ్చి అక్కడి నుండి గాడిదను గాడిద పిల్లని తీసుకొని రమ్మని శిష్యులను పంపాడు. అది మనం ఇప్పుడు చదువుకున్నాం. గాడిద సమాధానానికి, తగ్గింపు స్వభావానికి, దావీదు రాచరికానికి గుర్తుగా ఉంది. మొదటి రాజులు 1:33-34 దావీదు తన కుమారుడైన సొలొమోనును తన కంచెర గాడిదను మీద ఎక్కించి పట్టాభిషేకానికి తీసుకెళ్లమని ఆదేశించాడు. యేసుక్రీస్తు తాను దావీదు వేరు చిగురును సంతానమును అని ప్రకటించాడు. ప్రకటన గ్రంథము 22:16. యేసుప్రభు దావీదు వంశం నుంచి వస్తాడని దేవుడు అతనికి ఇచ్చిన వాగ్దానం, అది నిబంధన వాగ్దానం. అది జరిగిస్తాడని మనం నమ్మాలి. ఎందుకంటే నీ రాజ్యం నిరంతరం ఉండును అని దావీదుకు వాగ్దానం చేశాడు. అయితే యెరోబాము తర్వాత దావీదు వంశస్థులు ఎవరు రాజులుగా లేరు. మరి ఆయన తన వాగ్దానం మర్చిపోతాడా? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, ఆయన ఎప్పుడు తన వాగ్దానం మర్చిపోడు. యేసుప్రభు దావీదు వంశం నుంచి వచ్చి తర్వాత ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత పునరుద్ధానుడై పరలోకానికి ఎక్కాడు. ఇప్పుడు అక్కడున్నాడు, కానీ తిరిగి వస్తాడు రెండవ రాకడలో. తిరిగి వచ్చినప్పుడు 1000 ఏళ్ల పాలనలో ఆయన రాజుగా ఉంటాడు. అది కూడా అన్ని ప్రవచనాత్మకంగా జరుగుతాయి. ఇక్కడ నేను దావీదు వేరు చిగురును సంతానమును అని ప్రకటన గ్రంథం 22:16 ప్రకటించాడు. అది చివరి దశ, రెండవ రాకడ అయిన తర్వాత కొత్త ఆకాశం కొత్త భూమి ఏర్పడినప్పుడు. జకర్య 9:9 చెప్పబడిన ప్రవచనం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదనెక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తె చెప్పుడి అని మనం ఇప్పుడు చదువుకున్నాం కదా. అది ఇక్కడ నెరవేరింది. అది జకర్య 9:9 కూడా ఉంది. యేసుప్రభు నీతిమంతునిగా, సాత్వికునిగా, రక్షించే రాజుగా వారికి తను ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నాడు. పాత నిబంధన కాలంలో రాజులు గాడిదలపై ఎక్కి వస్తే వారు సమాధానం కాంక్షిస్తూ వస్తున్నారని, గుర్రం ఎక్కి వస్తే యుద్ధానికి వస్తున్నారని సూచనగా ఉండేది. అందుకే సమాధాన రాజైన యేసయ్య గాడిదనెక్కి వచ్చాడు. ఈ వాక్య భాగంలో కొన్ని ముఖ్య అంశాలు గుర్తించి కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. బైబిల్లో ఏ మాటలు ఉన్నా కూడా మనల్ని ఏమో నేర్చుకోమని దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఏం నేర్చుకోవాలి అని పరిశుద్ధాత్మ దేవుడి సాయంతో మనం తిరిగి చదువుకుంటే మనకు అర్థమవుతాయి. ప్రతి విషయంలో కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఊరికే చదవడము, ధ్యానించుకోవడం ఒకటే కాకుండా దాన్ని మన జీవితాల్లో అన్వయించుకోవాలి. అప్పుడే ప్రయోజనకరంగా ఉంటుంది వాక్యం. ఇప్పుడు మనము ఆ వాక్య భాగం చూద్దాం. 21:2 నాకు గాడిదలు కావాలి అని ప్రభు తన శిష్యులను పంపుతున్నాడు.
ఆయనకు కావాల్సింది పరుగులు తీసే గుర్రాలు కావు కానీ భారాలు మోసే గాడిదలు కావాలి. ఈ భారాలు 7 రకాలుగా మనం చూడొచ్చు. సువార్త ప్రకటించవలసిన భారం. 1 కొరింథీ 9:16లో పౌలు అంటున్నాడు, సువార్తను ప్రకటించాల్సిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అంటున్నాడు. సువార్త ప్రకటించే భారం ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క విశ్వాసికి ఉండాలండి. చాలామంది అనుకుంటారు పాస్టర్ల బాధ్యత అనుకుంటారు. లేదు, ప్రతి విశ్వాసి, రక్షింపబడిన ప్రతి విశ్వాసి నెక్స్ట్ బాధ్యత ఏంటంటే సువార్త ప్రకటించి అనేకులను దేవుని రాజ్యంలోకి చేర్చాలి. యేసుప్రభు ఇచ్చిన చివరి ఆదేశం కూడా అదే. ఆయన ఆరోహణం అవ్వకముందు మత్తయి 28 చివరి భాగంలో చూస్తాం కదా, మీరు వెళ్ళి సకల లోకానికి వెళ్ళి సువార్త ప్రకటించి శిష్యులుగా చేయండి. శిష్యులుగా చేసిన వాళ్ళే దేవుని రాజ్యంలో ప్రవేశించగలరు. కాబట్టి ఆత్మల భారం కలిగి మనము సువార్త ప్రకటించాల్సిన భారం కలిగి ఉండాలి అని మనం నేర్చుకోవాలి. గాడిదలు భారం మోసేవాళ్ళు, భారవాహక పశువులు అంటారు దాన్ని. అంటే భారాలు మోసేదానికి వాడేవాళ్ళు. పాతకాలంలో డోబీస్ మోసుకునేదానికి, బట్టలు మోసేదానికి వాడేవాళ్ళు. అంతేకాకుండా సామాన్లు మోసేదానికి కూడా గాడిదలను కొన్నిసార్లు వాడేవాళ్ళు అనమాట. మరి ఆ విధంగా గాడిదనెక్కి ఆయన వస్తున్నాడు అంటే ఆయన భారాల గురించి చెప్తూ ఉన్నాడు. రెండవది సంఘములను గురించిన భారం. 2 కొరింథీ 11:28లో సంఘములన్నిటినీ గూర్చిన చింతే కలదు, ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది అని పౌలు చెప్తున్నాడు. తాను స్థాపించిన సంఘాలే కాకుండా తన శిష్యులు స్థాపించిన సంఘముల పట్ల కూడా భారం కలిగి వారందరి కొరకు ప్రార్థించేవాడు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో, మన ప్రస్తుత పరిస్థితుల్లో సంఘాలు ఎంత నాశనం అవుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. ప్రాస్పెరిటీ ప్రీచర్స్, సూపర్ గ్రేస్ ప్రీచర్స్, యేసుప్రభు దేవుడే కాదని చెప్పే ప్రీచర్స్, ఇటువంటి వాళ్ళతో సంఘాలు నిండిపోయి ఉన్నాయి. మరి ఇటువంటి సంఘాల కోసం మనం ప్రార్థన చేయొద్దా? సంఘాలని వ్యాపార సంస్థలుగా చేసి ఉన్నారు. యేసుప్రభు చివరి రోజుల్లో పరిచర్య ప్రారంభించిన ఆది టైంలో కూడా సంఘాలను, మందిరాలని వ్యాపార టిల్లుగా మారుస్తున్నాడు అని చెప్పి వాళ్ళందరినీ చెదరగొట్టిన సంఘటనలు మనం చూసాం. మరి ఆయనకి ఇష్టం లేని పనులు ఇప్పుడు జరుగుతున్నాయి. సంఘాలంతా కూడా వ్యాపార సంస్థలుగా మారిపోయినాయి. కానుకలు ఎంత వస్తాయా అని ఆలోచన, కానుకలతో ఎన్ని ప్రాపర్టీస్ కొందామా అని పాస్టర్ల ఆలోచన, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. భయంకరమైన రోజులు వస్తున్నాయి. రెండవ రాకడ సమీపించే కొద్దీ ఇటువంటి అబద్ధ బోధకులు ఎక్కువైపోతున్నారు. అబద్ధ బోధకులే నచ్చుతున్నారు జనాలకి. మరి అటువంటప్పుడు మనం సంఘాల కోసం చేసే పని ఏంటి? మనం నోరు విప్పి చెప్పలేం, వాళ్ళు వినరు కూడా. మనం కేవలం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. సంఘాలు నాశనం అయిపోతున్నాయి. సంఘాలు ఆయన స్థాపించడమే, ఆయన శరీరాలు, శరీరమే సంఘం. మరి ఆయన జాగ్రత్తగా చూసుకుంటాడు. కానీ మన బాధ్యత అయితే ఉంది. సువార్త భారం ఎట్లా కలిగి ఉన్నామో అట్లే సంఘాలు నాశనం అవ్వకుండా ఉండాలని భారంతో ప్రార్థన చేయాల్సిన అవసరం కూడా చాలా ఉంది. మూడవది ఆర్థిక భారం. నేను మీ వద్ద ఉన్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీదనూ భారం మోపలేదు. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. ప్రతి విషయంలోనూ నేను మీకు భారంగా ఉండకుండా జాగ్రత్త పడితిని, ఇక ముందుకును జాగ్రత్త పడుదును అని 2 కొరింథీ 11:9లో పౌలు అంటూ ఉన్నాడు. అంటే మన ఆర్థిక భారం, పరిచర్యకు కావలసిన డబ్బులంతా కూడా తానే సంపాదించుకునేవాడు. ఈనాడు చాలామంది పెద్ద ఉద్యోగాలు వదిలేసి మేము సేవకి వెళ్తున్నాము, మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాము అని చెప్తారు. అది తప్పేం కాదు. సంపూర్ణంగా పరిచర్యకి వెళ్ళాల్సిన అవసరం అందరికీ ఉంది. కానీ నాకున్న చిన్న జ్ఞానంతో నేను చెప్పేది ఏమంటే, ఉద్యోగాలు మానద్దండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఉద్యోగాలు మానేస్తామో మనకు ఆర్థికంగా అవసరాలు చాలా ఉంటాయి. అవన్నీ కూడా తీర్చడానికి ఎలాగా అనే ఆలోచనలతోనే మనం టైం వేస్ట్ చేస్తాం. అదే ఉద్యోగాలు చేసుకుంటూ, ఉద్యోగం అనేది పార్ట్ టైం జాబ్ లాగా పెట్టుకొని ఫుల్ టైం మినిస్ట్రీ, అంటే ఎక్కడ ఉద్యోగం చేసే చోటు కూడా మనం మినిస్ట్రీ చేయొచ్చు కదండి. స్వార్థికులుగా ఉండొచ్చు. మన చుట్టూ ఉన్న వాళ్ళని మన జీవితాల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేసి దేవుని రాజ్యంలోకి ప్రవేశపెట్టచ్చు.
అటువంటి ఆపర్చునిటీ అందరికీ రాదు కదా. ఉండే ఆపర్చునిటీ పోగొట్టుకోవద్దండి. మనము ఎప్పుడైతే సంపూర్ణంగా పరిచర్యకు వస్తామో మనకు తిండి మీద అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాస్టర్ గారు ఒక టీచర్ని పెళ్లి చేసుకున్నారనుకోండి. టీచర్ ఉద్యోగం చేసేవాళ్ళ ఆ డబ్బులతో వాళ్ళ కుటుంబం జీవనం సరిపోతుంది. ఎవరు కానుకలు ఇస్తారా అని ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఎవరి మీద పౌలైతే భారంగా లేడు. తను చేయగలిగిన రోజులు టెంట్లు చేశాడు, గుడారాలు కుట్టి దానితో వచ్చిన డబ్బులతో సంపాదనతో ముందుకు పోయాడు. తర్వాత మాసిదోనియా సంఘస్థులు వాళ్ళు బతిమలాడి ఆయన పరిచర్యకు డబ్బులు ఇచ్చారు. ఆ విధంగా ఆయన ముందుకు సాగాడు. తర్వాత 4వది తోటి విశ్వాసుల భారం. గల్తీ 6:2లో ఒకని భారములనొకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి అని పౌలు సలహా ఇస్తూ ఉన్నాడు. ఒక సంఘంలో తోటి విశ్వాసులందరూ కుటుంబ సభ్యులే. మరి వాళ్ళు శ్రమలు పడుతుంటే మనం సంతోషంగా ఉండలేము. అందరం కలిసి వాళ్ళ బాధల్లో పాల్పంచుకోవాలి. తర్వాత ప్రభు నిమిత్తము నిందల భారం. ప్రకటన 2:3లో నువ్వు సహనం కలిగిన ఆ నామం నిమిత్తము భారం భరించి అలయలేదనియో నేను ఎరుగుదును అని ఎఫెసు సంఘంను దేవుడు మెచ్చుకుంటూ ఉన్నాడు. ప్రభు కోసము కొన్ని భారాలు భరించాల్సి వస్తుంది, నిందలు భరించాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా మన జీవితంలో మన సిలువలు మోసుకొని మీ సిలువలు మోసుకొని నా వెంబడి రండి అని యేసు ప్రభు చెప్పాడు. అందుకని రక్షణ మార్గంలో వెళ్ళే ప్రతి ఒక్కరికి సిలువలు ఉంటాయి. ఆ సిలువ భారం మనం భరించాలి. తర్వాత సేవాభారం. 2 కొరింథీ 1:7-8లో పౌలు తాము సేవలో పడిన కష్టాలను వివరిస్తూ మా శక్తికి మించిన అత్యధిక భారం వల్ల కృంగిపోతిమి అని కొరింథీయులతో అంటున్నాడు. ప్రతి విశ్వాసి సేవ భారం కలిగి ఉండాలి. సేవలో త్యాగాలు ఉంటాయి. మరి అవన్నీ కూడా దేవుని కోసం సంతోషంగా మనం భరించాలి. చివరిగా యేసయ్యను మోయి భారం. ప్రభు భారం తేలిగ్గా ఉంటుందని ప్రభువే స్వయంగా చెప్పాడు. మత్తయి 11:30లో ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నా అని చెప్తూ నా భారం తేలిగ్గా ఉంటుంది అని చెప్పాడు. మరి ఆయన భారం మోయాలి. ఈ కాలంలో క్రైస్తవునిగా ఉండటే భారం అనుకుంటున్నారు చాలామంది. దేవునికి ఆత్మల సంపాదకులు కావాలి. ఇతరుల జీవితాల్లో ఉన్న భారాలు తమపై వేసుకొని వారి కొరకు ప్రార్థించి వారికి ఆదరణ ఇచ్చేవారిగా ఉండాలి. ఆత్మల భారంతో నశించిపోతున్న వారిని దేవుని యొద్దకు నడిపించేవారు ఆయనకు కావాలి. ఇటువంటి భారాలన్నీ కలిగి ఉండాలి. తర్వాత 5వ వచనం, ఇది ప్రవచనాత్మకం. జకర్యా 9:9 నుండి తీయబడిన వాక్య భాగం ఇది. నేను 21వ అధ్యాయము 1-10 వరకు చదివిన వాక్య భాగం మీకు గుర్తుంది కదా. దాంట్లో 5వ వచనము ప్రవచనాత్మకం. అక్కడ వచనానికి, జకర్యాలో రాసిన వచనానికి ఇక్కడ వచనానికి కొంచెం తేడా ఉంది. జకర్యా గ్రంథంలో సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, ఉల్లాసంగా ఉండుడి అని ఉన్న వాక్యము ఇక్కడ లేదు. యెరూషలేం వాసులు యేసయ్యను సంతోషంగా ఆహ్వానించలేదు. యేసయ్య శిష్యులుగా ఈ లోకంలో మనలను కూడా ఇతరులు సంతోషంగా ఆహ్వానించని సమయాలు ఎన్నో ఉన్నాయి. కానీ మనం ప్రభువును సువార్తను మోసుకుని వెళ్ళొచ్చు. పౌలు చెప్పినట్లు ప్రభువునందు ఆనందించాలి. ఇది కూడా మనం గమనించాలి. చాలామంది సువార్థికులు వచ్చినప్పుడు అవాయిడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ మాటలు వినాలని ఇష్టపడట్లేదు. వాళ్ళని యు ఆర్ నాట్ ఇన్వైటెడ్ అన్న ఫీలింగ్ వచ్చేటట్టుగా చేస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి. ఎవరైతే సువార్త తీసుకొని వస్తున్నారో వాళ్ళు సువార్తను దాంతోపాటు యేసయ్యను మోసుకొని వస్తున్నారు అనే విషయం గుర్తించాలని ప్రభు నామంన మిమ్మల్ని వేడుకొంచు ఉన్నాను. తర్వాత ఇంకొక అంశం, గాడిద పిల్ల. ఈ అంశం యూదులకు బాగా అర్థమవుతుంది. తల్లిగాడిద ఇజ్రాయెల్ ప్రజలకు, పిల్లగాడిద అన్యులకు సాదృశ్యం. కట్టబడి ఉండుట అనేది ధర్మశాస్త్ర నీడలో దాని బంధకాల్లో ఉండుటను సూచిస్తుంది. ధర్మశాస్త్ర బానిసత్వం నుండి విడిపించుటకి ఈ లోకానికి యేసయ్య వచ్చాడు. ధర్మశాస్త్రం ఇచ్చింది దేవుడే. దాన్ని పాటించమని చెప్పి చాలా స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది ఆయనే. కానీ అప్పటికి యేసుప్రభు ఈ లోకానికి రాలేదు. యేసుప్రభు రక్తం లేదు. ధర్మశాస్త్రం కేవలం ఏది మంచో ఏది చెడో నేర్పిస్తుంది. దానివల్ల మంచి మార్గంలో నడుస్తాం, అంతే, మంచిగా ఉంటాం.
అల్టిమేట్గా యేసుప్రభు మీద విశ్వాసమే నీతిగా ఎంచబడుతుంది. పాత నిబంధన కాలంలో అబ్రహాము నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది అని రాయబడింది. మరి ఈ విధంగా బానిసత్వంలో ఉండడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఒక చిన్న తప్పు చేసినా మొత్తం అన్నీ అంటే 640 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఒక్కటి తప్పినా కూడా వాళ్ళను మొత్తం తప్పినట్లే. మరి అటువంటిది ఏ మనిషి సరిగా చేయలేడు కదా. మీరందరూ చేయలేరు ఎట్లాగూ. నేను ధర్మశాస్త్రంను కొట్టివేయుటకు రాలేదు కానీ నెరవేర్చుటకు వచ్చాను మీ పక్షాన అని యేసుప్రభు చెప్పాడు. ఆయన నెరవేర్చాడు కాబట్టి ఇంకా ధర్మశాస్త్రంతో పని లేదు. ఆయనను మెస్సయ్యగా అంగీకరించిన యూదులు ఇంకా ధర్మశాస్త్రం కిందనే ఉన్నారు. ఆ గొడుగు కింద నుంచి, ఆ బానిసత్వం నుంచి వాళ్ళని విడిపించుటకు యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. అన్యుల్లో ఆయన మర్చిపోలేదు. తన ప్రణాళిక నుండి పక్కన పెట్టలేదని చెప్పేదానికి దానిని కూడా తీసుకురమ్మని చెప్పాడు. పిల్లను కూడా తీసుకురమ్మన్నాడు. ఇది మనకు అన్వయించుకుంటే క్రీస్తు గాడిద పిల్లపైనే ఎక్కాడు. మరి తల్లి ఎందుకు అంటే దేవుని పనిచేసే వారికి మానసిక స్థైర్యం ఇవ్వడానికి ఆత్మీయ తల్లులు ఉండాలి. రోమపత్రిక 16:13లో పౌలు రూఫును గురించి చెప్తూ అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి అంటున్నాడు. సేవ చేసేవారికి ఇహలోకపరంగా ఉన్న అవసరాలు సమకూరుస్తూ ఆత్మీయంగా ఎదుగుటకు ప్రోత్సహించే తల్లి కావాలి. ఆ గాడిద పిల్ల తల్లి పక్కనుంటే ఉత్సాహంగా ఉంటుంది. యేసుప్రభు కూడా పరిచర్య చేసేటప్పుడు ఆయనకు పరిచర్య చేయడానికి కొంతమంది స్త్రీలు ఆయనతో పాటు వెంబడించారు. వాళ్ళలో ఎక్కువ మంది మరియమ్మ, యేసుప్రభు తల్లి మరియమ్మకు బంధువులు, స్నేహితులు. మరి వాళ్ళందరూ కూడా తల్లుల్లాగా ఈ యేసుప్రభువును ఆయన శిష్యులను ఆదుకున్నారు, వాళ్ళకు సపర్యలు చేశారు. తర్వాత చిన్న గాడిద యేసయ్యను మోయగలదా? ఈ ఆలోచన అంటే మనం ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో లేదు కానీ ఇంకొక సువార్తలో ఆయన చిన్న గాడిద పిల్ల మీద ఎక్కినాడు అని చెప్పి రాయబడింది. చిన్న గాడిద పిల్ల మరి అంత భారం మోయగలదా అంటే ఆయన చెప్పాడు కదా, తన కాడి తేలిగ్గా ఉంటుందని. అది రుజువు చేయటానికి అయి ఉండొచ్చు. చిన్న దోన, చిన్న బాలుడు, చిన్న పిల్లలు, ఇలా చిన్న వాటిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకొని గణపరుస్తాడు. మనలను మనం తగ్గించుకుంటే దేవుడు ఎన్నుకుంటాడు. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 29:30లో కూడా ఎన్నిక లేని వారిని ఎన్నుకొని ఆయన జ్ఞానులను సిగ్గుపరచడానికి అజ్ఞానులను ఎన్నుకుంటాడు అనే విషయం అక్కడ రాయబడి ఉంది. మాకేం లేదు అని అనుకోవద్దండి ఎవ్వరు కూడా. మనకు దేవుడు ఉన్నాడు, మనం ఏర్పరచబడిన వారం. మనల్ని ఏదో ఒకదానికి వాడుకుంటాడు ఆయన. జ్ఞానులను సిగ్గుపరచడానికి అజ్ఞానులను ఎన్నుకున్నాడు అని రాయబడింది. బలహీనులను బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను ఎన్నుకున్నట్టుగా ఇక్కడ చిన్న గాడిదను ఎన్నుకున్నాడు ఆయన. మార్కు 11:2లో దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు అని వ్రాయబడింది. ఇంతకుముందు ఎవరైనా దాన్ని ఎక్కి తోలి ఉంటే అది అప్పటికే ఒక రీతిని నేర్చుకొని ఉంటుంది. కానీ దీనిని ఇంకా ఎవరు ఎక్కలేరు కాబట్టి అది నేర్చుకొని ఆయన చిత్త ప్రకారం నడుచుకుంటుంది. దానిలో పాతవి ఏమీ లేవు, కొత్తగా నేర్చుకుంటా ఉంది. అది నేర్చుకోవడం దేవుని మార్గంలోనే నడవడం నేర్చుకుంటుంది. అలాంటి వారు దేవునికి కావాలి. ఒకవేళ పాత బోధలు, మతాచారాలు ఏవైనా మనలో ఉంటే అవి తుడిచేసి ప్రభువు నేర్పించే విధానము, ఆయన తీసుకెళ్లే మార్గంలో వెళ్ళడానికి సిద్ధపడాలి. తర్వాత 5వది, గాడిద పిల్ల మీద బట్టలు వేశారు. ప్రభువు కొరకు దారి పొడుగున బట్టలు పరిచారు. ప్రభువును మోసే గాడిదలం మనమైతే మనల్ని కూడా ప్రజలు గౌరవిస్తారు. నేను కూడా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు షాల్స్ వేస్తూ ఉంటారు. ఆ షాల్స్ ఎవరి కోసము? నేను దేవుని పరిచారకురాలిని కాబట్టి నా కోసం కాదు, దేవుని కోసం వేస్తారు వాళ్ళు. మరి అట్లాంటప్పుడు మనమేదో గొప్ప అని అనుకుంటే మనల్ని మనమే మోసపుచ్చుకున్నట్టు. నాకు కాదు యెహోవా, నాకు కాదు, సమస్త ఘనత మహిమ నీకే చెందునుగాక అని మనసులో అనుకొని ముందుకు పోతూ ఉంటాం. ప్రజలు వేసిన బట్టలు వారి ఇహలోక గుర్తింపు, హోదాలకు సూచనగా ఉంది. ఆయనను రాజుగా గుర్తించి తమ గుర్తింపును ఆయన పాదాల దగ్గర వేశారు. క్రీస్తు మహిమను చూసిన రారాజులు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి అని ప్రకటన 4:11లో రాయబడింది. మన గుర్తింపు ఎప్పుడూ ఆయన కంటే కిందనే ఉండాలి. దావీదు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన రాజ దుస్తులు తీసివేసేశాడు.
ఆరవది బట్టలు వేశారు. తల్లిపైన కూడా వేశారు. మనం ఆయన్ను మోస్తున్నప్పుడు మనం కూడా గౌరవం పొందుతాం. కానీ దాన్ని బట్టి అతిశయించకుండా ఆయనను మాత్రమే ప్రత్యక్షపరచాలి. ఈ బట్టలు గతంలో ఉన్న ప్రవక్తలు, నాయకుల అభిషేకాన్ని సూచిస్తాయి. హెబ్రీయులు 1:1లో వ్రాయబడినట్లు ప్రవక్తల ద్వారా మాట్లాడిన మాటలు ముగించబడ్డాయి, అవన్నీ ఆయన నెరవేర్చాడు, ఆయన కింద ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. చివరిగా లూకా 19:30లో గాడిద పిల్ల గురించి చెప్తూ దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు అని వ్రాయబడి ఉంది. యేసుప్రభు గురించి ఆలోచిస్తే ఆయన ఎన్నడూ కనని గర్భం ద్వారా వచ్చాడు, అంటే కన్యక ద్వారా. ఎవరు కూర్చొని గాడిదపై కూర్చున్నాడు, ఎవరు ఉంచబడని సమాధిలో ఉంచబడ్డాడు, ఎవరు లేవని విధంగా మరణం నుండి లేచాడు, ఎవరు చేయని త్యాగం ఆయన చేశాడు. అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనమంత ధన్యులము అనే సంగతి మనం గుర్తించాలి. యెరూషలేముకు ప్రవేశించిన ప్రభు మన హృదయాల్లోకి కూడా రావడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనను అంగీకరించుటకు సిద్ధంగా ఉన్నామా లేదా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. భారవాహక సాధనాలుగా ఆయనను, ఆయన సువార్తను లోకంలోకి తీసుకెళ్ళడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఆయనకు సిద్ధంగా ఉన్న గాడిదలు కావాలి. ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునాయన స్తోత్రం ప్రభా. తండ్రి, మీ భారం మోసుకునే గాడిదలుగా మమ్మల్ని తయారు చేయమని, తండ్రి ఇష్టంగా మిమ్మల్ని సువార్తను మోసుకొని ముందుకు సాగేదానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.